మనిషికి ఎంత పేషెన్సీ ఉండాలి అనే దాని గురించి నేను మీకు ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తాను. మనకి ఊహొచ్చిన దగ్గర నుంచి మనకి స్కూల్లో వేస్తారు కదా 5-6 ఇయర్స్కి, అండ్ 23 ఇయర్స్ వచ్చే వరకు మనం చదువుకుంటూనే ఉంటాం. మన టైము, మన ఎఫర్ట్, మన ఎనర్జీ అండ్ మన పేరెంట్స్ మనీ మొత్తం కూడా దానికి చదువుకోవడానికి ఖర్చు పెడతాం. ఎడ్యుకేషన్కి, దేనికి? ఆ స్కూలు పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు స్కూలు, స్టడీ అవర్సు, ట్యూషన్స్, కంబైన్డ్ స్టడీసు, అమీర్పేట్లో ఆ కోర్సులు ఈ కోర్సులు మొత్తం మనకి ఇంకా వేరే ప్రపంచం లేదు. దానిలోనే ఖర్చు పెడతాం. దేనికి అంటే మంచి మార్క్స్ సంపాదించుకొని మంచి జాబ్ కొడితే సో దట్ కంఫర్టబుల్ లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు అని, రైట్? 25 ఇయర్స్లో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ వరకు మనం దానిలోనే ఖర్చు పెడతాం, ఓన్లీ మనీ, కంఫర్టబుల్ లైఫ్ కోసం, రైట్? అంత చదువుకొని జొమాటో చేస్తూ, ర్యాపిడో చేస్తూ చాలా కష్టాలు పడుతున్నారు. 20-30K పర్ మంత్లీ డ్రా చేస్తా కూడా చాలా కష్టాలు పడుతున్నారు. మంత్లీ 1 lakh నుంచి 5 lakhs వరకు అండ్ ప్రయాణం 1 CR వరకు డ్రా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, తెలివితేటలతో స్కిల్ని డెవలప్ చేసుకొని, రైట్? సో ఇప్పుడు ఇలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఎవరైనా కూడా ఒక 20 ఇయర్స్ అనేది ఎడ్యుకేషన్కి కష్టపడుతున్నారు, నేర్చుకొని జాబ్ చేయడం కోసం, రైట్? అలాంటిది మరి ట్రేడర్గా అవ్వాలి, ఒక ఇన్వెస్టర్గా మీరు నిలబడాలి అంటే మీరు ఎంత టైంని, ఎంత ఎఫర్ట్ని, ఎంత ఎనర్జీని అండ్ ఒక మెంటర్కి డబ్బులు, ఇప్పుడు స్కూల్ డేస్లో టీచర్స్, లెక్చరర్స్, మన లైఫ్లో పెద్దవాళ్ళు, ఎలానో మనం డ్రైవింగ్ నేర్చుకుంటే డ్రైవింగ్ స్కూల్కి కూడా పే చేస్తాం ఆల్రెడీ, దానికి కూడా మెంటర్ కావాలి అని. సో అలాంటిది మనం నేర్చుకుంటుంటే ట్రేడింగ్ మనకు మెంటర్ కావాలి, ఎంత ఖర్చు పెట్టాలి, మన టైం ఎంత స్పెండ్ చేయాలి, మన ఎఫర్ట్ ఎంత ఇవ్వాలి అనేది ఒక్కసారి మీరే ఆలోచించుకోండి, ఓకేనా? మనల్ని మల్టీ మిలియనర్ని చేస్తుంది అండ్ అదే టైంలో బిచ్చగాడిని కూడా చేస్తుంది స్టాక్ మార్కెట్ అనేది. అంత అద్భుతమైన దాన్ని అలా ఎట్ ద సేమ్ టైం అంత డేంజరస్ థింగ్ని ఎంత జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి, మీరే ఆలోచించుకోండి. సో